శివశంకర్ గారు మీరు ఆ కథ చదివారా? ఈ 16 డిస్టిలరీల ముడుపులే 1677 కోట్లని రాసిన తీరు ఎట్లా వచ్చిందనేది రకరకాల విచిత్రంగా రాశారు. ఆ పేర మీరు చదివారా శివశంకర్ గారు? ఎస్ సార్ ఫాలో అయ్యాను. ఇప్పుడు వాళ్ళ కథనాలు రాస్తే సార్, నిజంగా మీరు అన్నటువంటిది మురికి వార్తలతో, మురికి కంటే ఇంకా పెద్ద పదం ఉంటుంది, అంతకంటే నీచమైనటువంటి ఆ రాతలు చూస్తా ఉంటే జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే మే 23వ తారీఖు ఒక వార్త రాశారు. ఇదే వార్త ఎలా రాశారంటే 3,58,000 గెగాబైట్స్ అంటే 300 టెరాబైట్స్. వాళ్ళు రాసిన రాత ఎలా అంటే ఒక వీడియోలంతా కూడాను డిలీట్ చేశారు. ఫోరెన్సిక్ వాళ్ళు కూడాను వాళ్ళు కనిపెట్టలేరు. అటువంటి విధంగా ఆ డేటా అంతా కూడా లిక్కర్ ట్రేడ్ సంబంధించి డేటా డిలీట్ చేశారు. దానికి ఎలా అంటే 27 సంవత్సరాలు 4K వీడియోలో నిరంతరాయంగా చూసినా కూడాను అంత సమయం పడుతుంది, అంత డేటా డిలీట్ చేశారని రాశారు. తర్వాత ఒక ఆర్టీఐ కార్యకర్త వేస్తే వాళ్ళకి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే నో, అటువంటి డేటా ఏమీ డిలీట్ చేయలేదు. అదంతా ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు రాసిన తీరు ముడుపులు ఇలా తీసుకున్నారు. మొత్తం డిస్టిలరీల నుండి ముడి సరుకు కొనుగోలు బ్రాండ్ ప్రమోషన్ల పేరిట చాలా సంస్థల ఖాతాల్లోకి మళ్లించేవి. వారి నుంచి నగదు విత్డ్రా చేసి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి ఆ తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోనూ డొల్ల కంపెనీలోనూ పెట్టేవి. హవాలా ద్వారా అంతిమ లబ్ధిదారుకు చేర్చేవి. అసలు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నిజంగా సాధ్యమయ్యే పని? అసలు డిస్టిలరీలు ఎవరు కంప్లైంట్ చేశారు? మేము డబ్బులు ఇచ్చామని చెప్పిన వాడు ఏమయ్యారు? ఇందాక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అడుగుతున్నారు, మరి ఆ డిస్టిలరీ పెట్టాలి కదా అని. ఇక్కడ 2 అంశాలు సార్. అసలు డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చింది వైఎస్ జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు? ఒకటి బేసికల్ గా ఈ ప్రభుత్వంలో సిట్టు చేల్చాలి. సిట్టు పలాని డిస్టిలరీ యూనిట్ కి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిందని చెప్పేటువంటి క్లియర్ గా చెప్పాలి. ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ అనేటువంటిది మా ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత మీరు రాసినటువంటి కథనాల్లో 3,500 కోట్ల నుంచి 1,600 కోట్లు తగ్గించారు. 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ రోజు డిస్టిలరీల ముడుపులే 1,677 కోట్లు, 16 డిస్టిలరీల ముడుపులు అంట అవి. అదే డిస్టిలరీ అంట సార్. ఒక్క డిస్టిలరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అది జగమెరిగిన సత్యమో, అది సిట్టు వాళ్ళు కూడా చెప్పారు. ఇక ఆ ముడుపులు మొన్నటి వరకు బంగారం కొన్నారంట, ఇక్కడ కొన్నారంట, సినిమాలు తీశారంట, ఈవీ వెహికల్స్ తీశారంట. ఈ రోజు వచ్చేసేసి నగదు విత్డ్రాల్ చేసుకొని నగదు ఇచ్చారంట. ఇది ఇంత కట్టుకథలు ఏంటంటే ఎక్కడా కూడాను ఆ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేటువంటి నగదు విత్డ్రా అయితే వెంటనే లక్షల్లోనూ కోట్లలోనూ నగదు విత్డ్రా అయితే వెంటనే బ్యాంకుల వాళ్ళు ఆర్బీఐకి చెప్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఏమీ లేక లేని స్కామ్ ని ఉన్నట్లు క్రియేట్ చేసేసి రోజొక కథనాలు అంటే ప్రజల్లో నాటి విత్తనాలు నాటడం అనేటువంటిది. వెంకటేష్ గారి మీరు వార్త చదివారా? నాకైతే నవ్వు వచ్చింది. మరి మీకేమనిపించింది ఇది చదివితే? అసలు నగదు విత్డ్రా చేయటం అనేది సాధ్యమయ్యే పని? ఆ రకంగా రాసిన కథనం మరి నమ్మశక్యంగా ఉందా? సంక్షిప్తంగా చెబితే ఇంకా వేరే అంశాల్లోకి వెళదాం. వెంకటేష్ గారు మీ మ్యూట్లో ఉన్నట్టున్నారు. వాళ్ళ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళ పేపర్లో వాళ్ళ కథనాలు వండి వార్చుకోవడానికి ఏ వార్త అయినా ఏదైనా కానీ నగదు ఏంటంటే గోల్డ్ బార్స్ అంటారు కాసేపు, లేకపోతే ఈ కంటైనర్లో తరలిపోయినాయి ఇవన్నీ కూడా అని అంటారు. ఏదైనా సాధ్యమేనండి. వాళ్ళ వార్తలు వాళ్ళు జనాలని ఒక వార్తలో వాళ్ళు ఏదైతే నమ్మించాలి అని అనుకుంటున్నారో ప్రజలు నమ్మే విధంగా రాయటంలో వండి వార్చడంలో వాళ్ళు సమర్థులు. వాళ్ళు ఈ జనాలు ఏం ఆలోచించాలి రేపొద్దున అని అనుకుంటున్నారో దాన్నే ఈరోజు వార్తగా ప్రచురిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాళ్ళ కథనం ప్రకారం ఏదైతే వాళ్ళు చాలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏం జరిగింది అనేది రాస్తున్నారో అది వాళ్ళ వరకు నమ్మశక్యం సార్. ఓకే, రైట్.